హాయ్ అండి. వెల్కమ్ టు మై మోన్ మినిగ్లర్. టుడే టాపిక్ అయితే వచ్చి నా స్టైల్ అయితే ఎగ్ కీమా కర్రీ నేనైతే ఎలా తయారు చేస్తానో మీరైతే చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే బాండీ పెట్టి నూనె పోసి అందులో 4 చిన్న పచ్చిమిరపకాయలు బాగా ఎంచుకోవాలండి. నేనైతే తాలింపులు వీటికైతే నేనేమి వేసుకోను. జస్ట్ 4 పచ్చిమిరపకాయలని ఇట్లా 4 పీలికలుగా కోసి ఇంక తాలింపైతే బాగా ఎంచుకోవాలండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలైతే బాగా సన్నగా తరుక్కోవాలండి ఎగ్గు కీమాకి. మనకు పొడవుగా అయితే అసలు బాగోదు ఎగ్గు కీమా కర్రీకి. ఇంక నేనైతే సన్నగా తరుపుకొని బాగా ఎంచుకున్నానండి. ఎంచుకున్న వాటిని బాగా దోరగా బాగా ఎంచుకోవాలండి మనమైతే. అవి పచ్చిగా ఉంటే మనకి అంతగా బాగోదు. బాగా అయితే ఇవి వేగిపోవాలా. ఇంక వేగిన తర్వాత దీంట్లో అయితే మనము కొత్త పసుపు, ఉప్పు వేసి ఇంకా బాగా కలిదిప్పుకోవాలండి. నేనైతే గోల్డెన్ రంగులో వచ్చేదాకైతే నేనైతే కలిదిప్పుకున్నాను బాగా. గోల్డెన్ రంగులో అయితే బాగుండాలండి. అప్పుడే మనకు ఆ కూర టేస్ట్ అనేది మనకి బాగుంటది. ఇదైతే మనకి చపాతీలోకి, దోసల్లోకి ఇట్లయితే బాగుంటది. ఇంక నేనైతే ఉప్పు, పసుపు వేసి ఇంకా బాగా అయితే నేనైతే కలిదిప్పుకున్నానండి. దీంట్లోకి మనకి ఎగ్ కీమా కర్రీలోకి మనకి దీంట్లో అయితే ఒకటేస్తే మనకి బాగా రుచి ఉంటదండి. దీంట్లో ఎగ్ కీమా కర్రీలో. ఇంకా మనం ఏం వేసుకోపడలేదండి. జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే మనం ఎగ్ కీమా చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఒక్క మనిషికే కాబట్టి 2 ఎగ్స్ ఏసానండి. ఇంక మీ ఇష్టము. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోవచ్చండి. నేనైతే మా హస్బెండ్‌కి ఒక్కడికే కాబట్టి నేనైతే ఇంకా 2 ఎగ్స్ ఏసానండి. ఇవి ఏసినంపట్లోనే బాగా కలిదిప్పుకోవాలండి. ఎందుకంటే మనకి చిన్న చిన్న పీసెస్‌గా అవుతాయి. చిన్న చిన్న ముక్కలుగా తిప్పుకోవాలండి. నేనైతే చూడండి ఎలా తిప్పుకున్నానో. ఇంత మీరింకా కావాలనుకుంటే ఇంకా బాగా కలిదిప్పండి. నేనైతే ఇంతే చాలనుకున్నాను. ఇంక నేనైతే కారం వేయటం స్కిప్ చేశాను. మీరు కావాలంటే కొంచెం వేసుకోండి. నేను దీంట్లో అయితే ఒకటేసానండి. అదే చికెన్ మసాలా అదేయటం అయితే వీడియో తీయడం మర్చిపోయాను. దీంట్లో అయితే కొంచెం చికెన్ మసాలా వేసుకొని మనం కలిదిప్పుకున్నామంటే చాలా బాగుంటదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకా లాస్ట్‌లో అయితే కరివేపాకు ఇవన్నీ వేసుకొని తిప్పుకున్నాను. కరివేపాకు మనం ఎప్పుడైనా లాస్ట్‌లో వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అవునండి. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.